నమస్తే నవ్వు ఎటున్నారు బాగున్నారంతా మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర శివతాండవం చేస్తుంది. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా RRR మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ డిమాండ్, స్టార్డమ్ ఏర్పడిందనేది మాత్రం వాస్తవం. దేవర మూవీకి సంబంధించి గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేసినప్పుడే అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఎప్పుడో అరవింద సమేత సినిమాలో మొండికత్తి యుద్ధం చూసాం, ఇప్పుడు ఈ దేవర మూవీతో కత్తుల సమరమే చూడబోతున్నామని అందరికీ ఒక ఐడియా వచ్చేసింది. తర్వాత చూసుకుంటే దేవర మూవీకి సంబంధించి సాంగ్స్ రిలీజ్ చేసినప్పుడు కానీ, ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు కానీ ఎందుకనో కావాలనే నెగిటివ్ని బాగా స్ప్రెడ్ చేశారు. కాపీ సాంగ్స్ అని, ట్రైలర్ చూడడానికి అచ్చం దేవర పాదఘట్టంలా ఉందంటూ ఏదేదో విపరీతంగా సినిమాని ట్రోల్ చేశారు. అయితే ఆ ట్రోలింగ్ని, విపరీతమైన నెగిటివిటీని తట్టుకొని కూడా దేవర మూవీ రిలీజ్కు ముందే ప్రీసేల్స్ రూపంలో రికార్డు క్రియేట్ చేసింది. ఆ రికార్డు కూడా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న రేంజ్లో ఉంది. అసలు 6 సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మూవీ రిలీజ్ అవుతున్నా కూడా అర్ధరాత్రులు నిద్ర మేలుకొని 500 షోలు, అర్ధరాత్రి 1 గంటకే 500 షోలకి మొత్తం ఫుల్ అయిందంటేనే ఆయన స్టార్డమ్ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన అరవింద సమేతనే లాస్ట్ మూవీ, ఆయన సోలో హీరోగా చేసిన లాస్ట్ మూవీ. అరవింద సమేత చేసిన 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవర మూవీతో థియేటర్స్లో దర్శనమిచ్చాడు ఎన్టీఆర్. దాంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మధ్యలో RRR లాంటి ఒక మూవీ చేసినా సరే ఎన్టీఆర్కి దక్కాల్సిన క్రెడిట్ అయితే ఆయనకు దక్కలేదనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. ఎందుకంటే ఈ RRR అనేది ఒక మల్టీ స్టారర్, పైగా ఎస్ఎస్ రాజమౌళి ఒక పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ అప్పటికే. అందుకనే ఈయనకు దక్కాల్సిన గౌరవం అయితే పూర్తి స్థాయిలో ఆయనకు దక్కలేదు. అందుకనే ఫ్యాన్స్ ఒకంత నిరుత్సాహానికి గురయ్యారు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత, అంటే అరవింద సమేత చేసిన తర్వాత సోలో హీరోగా కొరటాల డైరెక్షన్లో 6 సంవత్సరాల తర్వాత దేవర మూవీ చేశాడు. ఈ కొరటాల ఆచార్య మూవీతో ఒక పెద్ద ఫ్లాప్ అయితే ఇచ్చిండొచ్చు, కానీ ఆయన సాదాసీదా డైరెక్టర్ అయితే కాదు. ఆల్రెడీ మిర్చి, శ్రీమంతుడు, భరత్ అని నేను, ఇలాంటి జనతా గ్యారేజ్, ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ అందించాడు. శ్రీమంతుడు అయితే జస్ట్ మిస్ అయింది. బాహుబలి లేకుంటే కనుక ఆ సంవత్సరానికి అప్పటికి పెద్ద ఇండస్ట్రీ హిట్ అయ్యిండేది శ్రీమంతుడు. నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్తో శ్రీమంతుడు గట్టెక్కింది. లేదంటే కనుక అప్పటికి ఇండస్ట్రీ హిట్ పడిండేది శ్రీమంతుడితో. అలాంటి డైరెక్టర్ ఆయన. మనకు తెలిసిన ఒక సాదాసీదా కథకి సైతం ఎమోషన్స్ని జోడించి ఒక మెసేజ్ ఓరియంటెడ్గా మూవీని తీసి ఆడియన్స్కి కనెక్ట్ చేయడంలో కొరటాలది అందవేసిన చెయ్యి. అటువంటి సినిమాలు తీయడంలో ఆయన ఒక దిట్ట. అందుకనే కొరటాల జూనియర్ ఎన్టీఆర్ కలయికలో జనతా గ్యారేజ్ తర్వాత దేవర మూవీ వస్తుందంటేనే ఆడియన్స్లోనూ ఫ్యాన్స్లోనూ ఒకంత భయం ఉన్నా సరే కొరటాల మీద, ఆ తర్వాత ఎన్టీఆర్ యొక్క స్క్రిప్ట్ సెలెక్షన్ పైన నమ్మకంతో ఆ అంచనాలు దేవర పైన విపరీతంగా పెరిగాయి. జూనియర్ ఎన్టీఆర్కి కొరటాలతో ఆల్రెడీ జనతా గ్యారేజ్ చేసిన అనుభవం ఉండడంతో ఆయన్ని నమ్మి, ఆయన హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ పైన నమ్మకం ఉంచి ఆయనకు దేవర మూవీ చేసే అవకాశం ఇచ్చాడు. అయితే కొరటాల కూడా ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశాన్ని మిస్ చేయకుండా, ఆయన తనపై పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేయకుండా దేవర మూవీని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. అంటే మనం ఒకసారి గమనిస్తే సముద్రం, దాని చుట్టూ 4 గ్రామాలు, ఆ ప్రాంతాన్ని బేస్ చేసుకొని ఒక ఊహాజనిత అద్భుత ప్రపంచాన్ని క్రియేట్ చేసి అందులో నుంచి దేవర అనే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ని తయారు చేశాడు కొరటాల. ఒక సాదాసీదా కథకి హీరోయిజం, ఎలివేషన్స్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ అన్నీ కూడా జత చేసి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాస్ ఫీస్ట్ ఇచ్చాడు ఫ్యాన్స్కి, ఆడియన్స్కి. దేవర మూవీలో ఫ్యాన్స్కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ కూడా చాలా చక్కగా కుదిరాయి. దాంతో ఫ్యాన్స్ మురిసిపోయారు, పండగ చేసుకున్నారు, జాతర చేసుకున్నారు. థియేటర్స్ దగ్గర మనం అర్ధరాత్రి చూసుకుంటే రాత్రి అంతా మేలుకొని మిడ్ నైట్ షోలకు దాదాపు 500 షోలు ఫుల్ అయ్యాయంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఫ్యాన్స్ ఏ రేంజ్లో థియేటర్స్ పైన, బాక్స్ ఆఫీస్ పైన దాడి చేశారో మీరు అర్థం చేసుకోవచ్చు. డైరెక్టర్ కొరటాల శివకు తగ్గట్టుగానే జూనియర్ ఎన్టీఆర్ కూడా జత అయ్యాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనోడికి సరైన క్యారెక్టర్ పడిందంటే చెలరేగిపోతాడు, చిచ్చెరిపీడుగా అయిపోతాడు, అల్లాడిస్తాడు. ఏ మాటకు ఆ మాట ఎన్టీఆర్ కత్తి పడితే నిజంగా అది తన చేతికి మొలిచిందేమో అన్నట్లుగా అనిపిస్తుంది. కొన్ని యాక్షన్ సీన్స్ కనుక మనం గమనిస్తే ఎర్ర సముద్రంలో మచ్చల పులి గాండించినట్టే ఉన్నాయన్నమాట. ఆ పదునెక్కిన కత్తికి రక్తపు చుక్కలు కూడా అలంకారంగానే కనబడుతున్నాయి. డ్యాన్స్, ఎమోషన్స్, యాక్టింగ్, వీటిల్లో ఎన్టీఆర్కి పేరు పెట్టడానికే లేదు. చెలరేగిపోయాడు సినిమాలో మాత్రం. దేవర మూవీలో పూనకాలు రప్పించే మాస్ సీన్స్, యాక్షన్ సీన్స్,
ఎలివేషన్స్ కావాల్సినన్ని ఉన్నాయి. అందుకనే ఫ్యాన్స్ ఎగబడ్డారు సినిమా కోసం. ఫ్యాన్స్తో పాటు ఇంత మిక్స్డ్ టాక్ ఉన్నా, నెగిటివ్ టాక్ ఉన్నా సరే, ఎంత స్ప్రెడ్ అయినా సరే, సినిమా కోసం కామన్ ఆడియన్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ నెత్తిన పెట్టుకొని సినిమా కోసం థియేటర్లకి బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర మూవీకి కలెక్షన్ల సునామీ క్రియేట్ అయింది. ప్రీసేల్స్తోనే దేవర మూవీ బాక్స్ ఆఫీస్ బెండు తీసి నెగిటివ్ టాక్తో కూడా దుమ్ము లేపాడు. కళ్ళు బయర్లు కమ్మే కలెక్షన్స్ని రాబట్టాడు. మూవీకి సంబంధించి అంటే నేను కూడా ఈ కలెక్షన్లతో నేను కూడా పాన్ ఇండియా రేస్లో ఉన్నానని మరొక్కసారి అందరికీ గుర్తు చేశాడు ఎన్టీఆర్ RRR మూవీ తర్వాత. అందుకనే ఈ మూవీ డే 1 ఎంత కలెక్ట్ చేసింది అన్న దాని గురించి మూవీ మేకర్స్ అఫీషియల్గా ఒక పోస్టర్ని అనౌన్స్ చేశారు. 172 కోట్లతో సలార్ రికార్డును కూడా లేపేశాడు. సినిమా పైన విపరీతమైన ట్రోలింగ్ చేశారు. మొదటి టాక్తోనే మిక్స్డ్ టాక్ వచ్చేసింది. కావాల్సినంత నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. అయినా సరే డే 1 కలెక్షన్లు మాత్రం ఊచకోత కోసి పడేశాడు. సీడెడ్లో ఆల్ టైమ్ రికార్డు RRR తర్వాత సీడెడ్లో 10 కోట్ల పైనే షేర్ వసూలు చేశాడు. ఇక నైజాంలో కూడా డే 1 23 కోట్ల షేర్ వసూలు చేశాడు. 2 తెలుగు రాష్ట్రాలు కలుపుకుంటే మొత్తం టోటల్గా 55 కోట్ల 40 లక్షల రూపాయలు వసూలు చేసి సలార్ రికార్డ్ని అవుట్ చేశాడు. RRR తర్వాత స్థానంలో నిలబెట్టాడు దేవర మూవీని. ఇంకొకటి మనం గమనిస్తే ఆల్ ఇండియా మొత్తం షేర్ మొత్తం అంతా ఒకసారి మనం లెక్కేస్తే 102 కోట్ల షేర్తో దుమారం లేపాడు. 172 కోట్ల గ్రాస్తో ఆల్ టైమ్ టాప్ 2లో నిలబెట్టాడు దేవర మూవీని ఎన్టీఆర్. 172 కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో 102 కోట్ల షేర్తో, అంటే 102 కోట్ల షేర్ అంటే ఆల్మోస్ట్ చేసిన బిజినెస్లో 60% అంటే సగానికి పైగానే కలెక్ట్ చేసి దుమారం లేపాడు. మరొక్కసారి రికార్డులకు మొనగాడని నిరూపించుకున్నాడు. అరవింద సమేత మూవీ ఫుల్ టైం రన్ మొత్తం కలెక్షన్స్ని ఒక్క రోజులోనే లేపేశాడు. ఎవరైతే ఆచార్య మూవీ అంటూ పాదకట్టం అంటూ ఎవరైతే ట్రోల్ చేశారో ఆ ఆచార్య మూవీ లైఫ్ టైం కలెక్షన్స్ని హాఫ్ డేకి అంటే 3 షోస్కి అవతల పడేశాడు. అలా ఉంటుంది ఎన్టీఆర్ రేంజ్. RRR మూవీ తర్వాత ఖచ్చితంగా ఎన్టీఆర్కి పాన్ ఇండియా రేంజ్లో మార్కెట్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్డమ్ విపరీతంగా పెరిగిందన్నది మాత్రం వాస్తవం. ఈ కలెక్షన్లతోనే అది నిరూపితమైంది కూడా. మొత్తానికైతే దేవర మూవీ డే 1 ఇంత నెగిటివ్లో కూడా మిక్స్డ్ టాక్లో కూడా దుమారం లేపింది. మరి డే 2 కలెక్షన్స్ కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి తర్వాత డే 2 కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో నేను మీకు మరొకసారి అప్డేట్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద కామెంట్ చేయండి. ఓకే.